పని చేతగాక పిచ్చి వేషాలు వేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఒక వెధవని అరెస్ట్ చేశారు పోలీసులు. అశ్లీల వీడియోలతో ఒక యువతిని బెదిరిస్తూ కోట్లు కొట్టేసిన ఆ కేటుగాడి కథకు కళ్ళెం వేశారు. ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు దేవనాయక్ అలియాస్ సాయి కుమార్. హైదరాబాద్లో హాస్టల్ వ్యాపారం వెలగబెడుతున్నాడు. దరిద్రపు పనులు చేస్తూ ఈజీగా డబ్బులు గుంజే పనిని పార్ట్ టైంగా పెట్టుకున్నాడు. నిర్దవోలు శాంతినగర్కి చెందిన ఒక యువతి బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకుని హైదరాబాద్ విప్రోలో ఉద్యోగం చేస్తోంది. కూకట్పల్లిలోని ఒక విమెన్స్ హాస్టల్లో ఉంటున్న ఆమెకి అక్కడ చిన్ననాటి స్నేహితురాలైన అనూష పరిచయమైంది. ఆమె తన భర్త నినావత్ దేవనాయక్ అలియాస్ సాయి కుమార్ని బాధితురాలికి పరిచయం చేసింది. ఇక జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం భార్య స్నేహితురాలైన బాధితురాలిని టార్గెట్ చేశాడు ఈ కంత్రిగాడు. ఈ క్రమంలో తన నంబర్ మార్చి బాధితురాలికి ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఆమె న్యూడ్ వీడియోస్ తన వద్ద ఉన్నాయని, అవి ఇంటర్నెట్లో పెట్టకుండా ఉండాలంటే కొంత డబ్బు కావాలని డిమాండ్ చేసాగాడు. ఈ దుర్మార్గుడి ఫోన్ కాల్స్కి భయపడిపోయిన ఆ బాధితురాలు అనూషకి విషయం చెప్పింది. తన భర్త ఇదంతా చేస్తున్నాడని తెలియని అనూష వెళ్లి విషయాన్ని అతనికే చెప్పింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. విషయాన్ని సెటిల్ చేస్తానని దేవనాయక్ నమ్మబలికాడు. అనంతరం విషయాన్ని సెటిల్ చేస్తానంటూ బాధితురాల దగ్గర డబ్బులు లాగడం స్టార్ట్ చేశాడు. బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి గుంటూరులోని బాయ్స్ హాస్టల్లో ఉన్నాడని, న్యూడ్ వీడియోల వ్యవహారంలో డబ్బులు అడుగుతున్నాడని పదే పదే ఫోన్లు చేసి పలుమార్లు డబ్బులు లాగాడు. దీంతో భయపడిన బాధితురాలు ఎన్నోసార్లు దేవనాయక్ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపించింది. తెలిసిన వారి ద్వారా కెనడాలో ఉద్యోగానికి పంపిస్తాను అంటూ కూడా ఆమె నుంచి దేవనాయక్ మరికొంత డబ్బు తీసుకున్నాడు. ఈ విధంగా దేవనాయక్కి బాధితురాలు, ఆమె బంధువుల అకౌంట్ల నుంచి మొత్తం 2,53,76,000 చేరింది. చివరికి మోసపోయానని గ్రహించిన ఆమె నిర్దవోలు పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు దేవనాయక్ని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ₹1,81,45,000 నగదు, స్థిర చరాస్తుల్ని సీజ్ చేయగలిగారు. సుమారు 2,53,76,000 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం ఫోన్పే ద్వారా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దాంతో అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి. మన గుంటూరు చిన్న కాకాని దగ్గర ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. సుమారు దాని వాల్యూ 40 లక్షలు పైన ఉంది. ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఇంకా మిగతా డబ్బులు అయితే ఇంట్లో 75 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ వచ్చి సుమారు కేజీ 938 గ్రాములు గోల్డ్, ఒక కారు ఒకటి కొనుక్కున్నాను, నిసాన్ కారు, ఒక బుల్లెట్. అదేవిధంగా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఈ డబ్బులతోటే అతను కొనుక్కున్నాడు.